అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విశారద గారు రచించిన తిరిగి రానిది అనే ఓ చక్కటి కథను విద్దాం. ఇక కథలోకి వెళ్దాం. రండి రండి, మీరే ఆలస్యంగా వచ్చారు. శేషమాంబ గారి కోడలు నవ్వుతూ నీరజకు ఎదురెళ్లి లోపలికి తీసుకొచ్చింది. అప్పటి వరకు నీరజని ఆడిపోసుకున్న వాళ్లంతా నవ్వు ముఖాలతో ఆమె వైపు చూశారు. అక్కడే కూర్చొని ఇదంతా గమనిస్తున్న సరళకి నవ్వొచ్చింది. మనుషుల ద్వంద్వైఖరి ఎంత తమాషాగా ఉంటుంది అనుకుంది కాస్త ఆశ్చర్యంగా. నీరజ పేరు పేరున అందరికీ పలకరించింది. సరళ పక్కన కూర్చుంటూ ఆమె వైపు చూసి పలకరింపుగా నవ్వింది. జవాబుగా తను నవ్వింది సరళ. మీరు మా ఎదురింట్లోకి కొత్తగా వచ్చినట్లున్నారు కదూ? మాట కలిపింది నీరజ. అవునండి, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మిమ్మల్ని, పరిచయం చేసుకుందామని సరళ నవ్వుతూ అంది. ఎదురిల్లే కదా, రావాల్సింది మా ఇంటికి. స్నేహపూర్వకంగా ఉన్నాయి ఆమె మాటలు. సరళ ఏదో అనబోతూ నవ్వి ఊరుకుంది. పక్కనే కూర్చున్న మీనాక్షి ఏదో అడగటంతో నీరజ అటు తిరిగింది. సరళ ఆమెను పరిశీలనగా చూసింది. నిరాడంబరంగా ఉంది. పేరంటానికి వచ్చినట్టు లేదు. సన్నని జరి అంచున్న గులాబీ రంగు మైసూర్ సిల్క్ చీర ఆమెకు మరింత అందాన్ని తెచ్చింది. అన్నింటికి మించి ఆమెలో స్పష్టంగా కనిపిస్తున్న హుందాతనం, మాటలో నవ్వులో ఏదో స్వచ్ఛత. మరి వీళ్ళేమిటి నీరజ గురించి అలా మాట్లాడుకుంటున్నారు? ఆలోచిస్తూ అందరి వైపు చూసింది. అందరూ దగదగలాడే కంచిపట్టు చీరలతో, మెడనిండా నగలతో ఆపసోపాలు పడుతూ కూర్చున్నారు. చీరలు నగలు ప్రదర్శించడానికి ఇలాంటి పేరంటాలే కదా వారి సరైన వేదిక. నీరజని రోజు ఏదో ఒక సందర్భంలో దూరం నుండి చూస్తున్నా ముఖాముఖి కలవటం మాత్రం ఇప్పుడే. పక్కింటి శేషమాంబగారి మనవడి బారసాల పేరంటానికి అందరినీ పిలవటంతో ఇక్కడ చిన్న మహిళా మండలి సమావేశం ఏర్పడింది. కాదు, పట్టుచీరల ప్రదర్శన జరుగుతోంది. తనలో తనే నవ్వుకుంది సరళ. ఒకరికి తెలియకుండా ఒకరు పక్కవారి పట్టుచీరల్ని పట్టి చూస్తుంటే నవ్వు రాదు మరి? పావుగంట గడిచి గడవగానే నీరజ లేచింది. ఉయ్యాల దగ్గరికి వెళ్లి బాబు పక్కన తన తెచ్చిన కవరుంచింది. బాబు బుగ్గల్ని సుతారంగా నిమిరి ముద్దు పెట్టుకుంది. బాబు అచ్చంగా మీ పోలికే పినిగారు, పిల్లవాణ్ణి చూస్తూ అంది నీరజ. శేషమామగారు పొంగిపోయింది. అందరూ అదే మాట అంటున్నారమ్మా నీరజ, సంతోషంగా అంది. వస్తాను పిన్నిగారు, వెళ్లబోతూ అంది నీరజ. అదేమిటమ్మా, ఇప్పుడే వచ్చావుగా, మరి కాసేపు ఉండు. అన్నట్టు పాపని తీసుకురాలేదే? నీరజకి తాంబూలం అందిస్తూ అడిగింది శేషమాంబ. పాపని వాళ్ళ నాన్నగారు బయటికి తీసుకెళ్లారు. నాకింకా వంట పని కాలేదు, మరోసారి తీరిగ్గా వస్తాను. నీరజ పేరు పేరున అందరికీ చెప్పి వెళ్లిపోయింది. నీరజ వెళ్లిన వైపే చూస్తూ మూతి 3 వంకర్లు తిప్పింది మీనాక్షి. బడాయ్, ఇంకాసేపు మన దగ్గర కూర్చుంటే అరిగిపోతుంది కాబోలు. అందంగా ఉంటుందని పొగరు. చేతులు ఊపింది రాజ్యం. ఒక్కరోజు కూడా పట్టుమని 10 నిమిషాలు మనతో మాట్లాడదు, గొప్పనుకుంటుంది కాబోలు. వంత పాడింది కనకం. అందంగా ఉంటుంది, చదువుకుంది, బోలెడు పనులొచ్చు, ఆ మాత్రం గర్వం ఉండదు? నీరజని సమర్థించింది శేషమాంబగారు. సరళ మౌనంగా ఉంటోంది. సరళ మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న మీనాక్షి, మీరు కొత్తగా వచ్చారు కదా, మీకింకా ఆవిడ సంగతి తెలియదులేండి. చాలా గొప్పదాన్ని అనుకుంటుంటుంది, అన్నీ వచ్చనుకుంటుంది, అన్నీ తెలుసు అనుకుంటుంది, ఎవరితోనూ కలవదు, మాట్లాడదు. ఇదిగో ఇప్పుడు చూశారుగా అంది అక్కసుగా. సరళకెందుకో నీరజ మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆమె ప్రవర్తనలో, మాట తీరులో మంచి మర్యాద ఉన్నాయి. ఈ వీధిలో అమ్మలక్కలంతా వర్ణిస్తున్న లక్షణాలు ఆమెలో ఎక్కడా తనకు కనబడలేదు. మరి వీళ్ళంతా చేరి ఆమెను అలా తిట్టుకోవడానికి కారణమేమిటి? తెగని ఆలోచనలు మదిలో ఉండగా అందరితో పాటు లేచి ఇంటిదారి పట్టింది సరళ. శేషమాంబ గారింట్లో కలిసిన దగ్గర నుంచి నీరజని ప్రత్యేకంగా గమనించడం మొదలుపెట్టింది సరళ. చూస్తున్న కొద్దీ నిగర్వి అనిపిస్తోంది. ఎప్పుడు కనిపించినా పలకరింపుగా నవ్వుతుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది. పగలు బయట ఎక్కువగా కనబడదు. ఒక్కతే లోపల కూర్చుని ఏం చేస్తుందో ఏమో. ఒకసారి వాళ్ళింటికి వెళ్ళొస్తేనో. రోజూ పగలు 3-4 గంటల సేపు ఈ వీధిలో ఆడవాళ్లంతా ఎవరో ఒకళ్ళ ఇంట్లో సమావేశమవుతారు. తనను పిలుస్తారు. ఒంటరిగా కూర్చొని చేసేదేముంది అని తను వాళ్లతో కలుస్తూ ఉంటుంది. కాని నీరజ మాత్రం ఒక్కరోజు కూడా ఎవరింటికి రాదు. అలా ఆమె రానందుకు వీళ్లంతా ఆమెను తిట్టిపోయడమే వింటున్న కొద్ది తనకే చిరాకేస్తోంది. అమ్మగారు, గిన్నెలేయండి. యాదమ్మ అరుపుతో ఆలోచనలోంచి బయటకొచ్చి వంటింట్లోకి నడిచింది సరళ. యాదమ్మ గిన్నెలన్నీ తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. వెనకాలే తను వెళ్లి బావిగట్టు మీద కూర్చుంది సరళ.
యాదమ్మ, ఆ ఎదురింట్లో కూడా నువ్వే చేస్తావు కదూ? నెమ్మదిగా యాదమ్మని అడిగింది. ఏ ఎదిరిల్లమ్మగారు? గిన్నెని బరబరా తోముతూనే అడిగింది యాదమ్మ. అదే ఆ నీరజగారింట్లో. నీరజమ్మగారింట్లోనా? నానే చేస్తాను. సానా మంచిదల్లాయమ్మ. తన అభిప్రాయానికి ఒక్కరైనా ఒత్తాసు పలికినందుకు సంతోషించింది సరళ. మరి వీళ్ళంతా సరళ మాటలు పూర్తి కాకుండానే అందుకుంది యాదమ్మ. వీళ్ళనుకునే మాటలు మీసెవినా పడ్డాయా? నీరజమ్మంటే ఈ ఆడంగులందరికీ అసూయ. అందుకే ఆళ్ళట్ట వాగుతారు. ఆ యమ్మది చాలా చల్లని మనసు. ఎవరికే కట్ట వచ్చినా సాయం చేసే దొడ్డ మనసు. తోవునట్లు లోపలికి తీసుకెళ్ళింది యాదమ్మ. ఒక్కసారి వాళ్ళింటికి వెళ్ళాలి అనుకుంటూ అక్కడి నుండి లేచింది సరళ. పెద్ద పెట్టిన ఏడుపులు వినపట్టంతో మెలకు వచ్చింది సరళకి. లేచి టైం చూసింది. హమ్మో, అప్పుడే 6 దాటిపోయింది. ఈవేళ పనెప్పుడవ్వాలి అనుకుంటూ తలుపులు తీసుకుని బయటకొచ్చింది. పక్కింటి నిండా జనం. అక్కడి నుండి ఏడుపులు వినబడుతున్నాయి. సరళకి ఏం జరిగిందో అర్థం కాలేదు. అప్పుడే గేటు తీసుకుని లోపలికి వస్తున్న యాదమ్మని అడిగింది. ఏమైంది యాదమ్మ? శేషమాంబగారి మగడు పోనాడట. చెబుతూనే చీపురు బకెట్టి తెచ్చుకోవడానికి లోపలికి వెళ్ళింది యాదమ్మ. సరళ నమ్మలేకపోయింది. రాత్రి కూడా ఆయన చూసింది తను. ఇంతలోనే ఏమైందో? 2 రోజుల క్రిందటేగా మనవడి బారసాల ఘనంగా జరుపుకున్నారు పాపం. జరగండి అమ్మగారు, వాకిలి కడగబోతూ అన్న యాదమ్మ మాటలతో తేరుకొని గబగబా లోపలికి వచ్చింది. పిల్లల్ని లేపి తయారు చేసి వాళ్ళని స్కూళ్ళకి, శ్రీవారిని ఆఫీస్కి పంపించేసి వెళ్ళాలి పిన్నిగారింటికి అనుకుంటూ హడావిడిగా వంట మొదలుపెట్టింది సరళ. 2 గంటల తర్వాత ఇంటికి తాళం వేసి బయలుదేరింది సరళ. అప్పటికే నీరజ అక్కడ ఉంది. శేషమామగారి పక్కన కూర్చొని గ్లూకోజ్ వాటర్ కాబోలు బ్రతిమాలి కొంచెం కొంచెం తాగిస్తోంది. అప్పుడు పిన్నిగారింట్లోనే తిష్టవేసిన మీనాక్షి, రాజ్యం వాళ్ల బృందమంతా అంటి ముట్టనట్లు దూరంగా కూర్చున్నారు. ఆ రోజు నీరజలో ఒక అపురూపమైన వాత్సల్యాన్ని చూసింది సరళ. ఊరు నుండి ఆవిడ కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు వచ్చేదాకా ఆవిడ పక్కనే ఉంది నీరజ. మధ్యలో ఇంట్లోకి వెళ్లి ఫ్లాస్క్లో టీ తీసుకొచ్చింది. ఎలక్ట్రాల్ కలిపి సొమ్మసిల్లిపోయిన శేషమామ చేత తాగించే ప్రయత్నం చేసింది. కన్నబిడ్డలా ఆవిడ్ని ఆదరించింది, ఓదార్చింది. నీరజ ఏమిటో, నీరజ వ్యక్తిత్వం ఏమిటో ఆ రోజు పూర్తిగా అర్థమైంది సరళకి. అప్రయత్నంగానే నీరజ మీద ఒకలాంటి ఆరాధన భావం ఆమె మనసులో ఏర్పడింది. రండి, చిరునవ్వుతో ఆహ్వానించింది నీరజ. సరళ నవ్వుతూ లోపలికొచ్చింది. కూర్చోండి, తను కూర్చుంటూ అంది నీరజ. అద్దంలా నీటుగా ఉన్న డ్రాయింగ్ రూమ్ ని చూస్తూ ముగ్ధురాలైంది సరళ. ఎదురుగా టీపాయ్ మీద ఫ్లవర్ వాజులో అమర్చిన పూలు తాజాగా సువాసనలు వెదజల్లుతున్నాయి. పువ్వులు చాలా అందంగా, ఆర్టిస్టిక్ గా అమర్చి ఉన్నాయి. సరళ పువ్వుల్ని చూడటం గమనించింది నీరజ. మా గార్డెన్లోని పూలే, రోజు మారుస్తూ ఉంటాను, అందుకే అంత ఫ్రెష్ గా ఉన్నాయి. ఫ్లవర్ వాజ్ నుంచి చూపు తిప్పుకోకుండానే అంది సరళ. ఒక్క నిమిషం. నీరజ లేచి లోపలికి వెళ్ళింది. సోఫాలో సగం అల్లిన స్వెట్టర్ ఉంది. బహుశా తను వచ్చేటప్పటికీ నీరజ అది అల్లుతూ ఉండవచ్చు. చేతిలోకి తీసుకుని చూస్తూ అనుకుంది సరళ. ప్లేటు నిండా కారపూస, మైసూరుపాకు తెచ్చింది నీరజ. తీసుకోండి అంది టీపాయ్ మీద పెడుతూ. ఇప్పుడెందుకండి, ఇప్పుడే భోంచేసి వస్తున్నాను. సరళ మొహమాట పడింది. పర్వాలేదు, కొంచెం తీసుకోండి. ప్లేటు తీసి సరళ చేతికి అందించింది. మీరే చేశారా? అవునండి, నేనే చేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఎవరూ అడ్డొచ్చేవాళ్ళు ఉండరు కదా, అప్పుడు చేస్తాను. కారపూస చాలా బాగుంది. మీకు వంటలు బాగా వచ్చనుకుంటాను. ఏదో చేస్తుంటే అదే అలవాటవుతుంది, నవ్వింది నీరజ. స్వెట్టర్ అల్లుతున్నారా? స్వెట్టర్ వైపు చూస్తూ అడిగింది సరళ. అవునండి, తీరిక టైంలో ఇలాంటివేవో చేస్తూ ఉంటాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచి అలవాటు, సరళ మెచ్చుకోలుగా అంది. నీరజ నవ్వి ఊరుకుంది. మీకు కుట్లు అల్లికలు చాలా వచ్చని విన్నాను. సరళ మాటల్లో తెలుసుకోవాలనే కుతూహలం తొంగి చూస్తోంది. చాలా కాదులేండి, ఏవో కొన్ని. మీ చీర ఎంబ్రాయిడరీ చాలా బాగుంది, మీరే చేశారా? సరళ ఆసక్తిగా అడిగింది. అవును, ఎప్పుడు 3 ఏళ్లయింది ఇది కుట్టి. ఈ మధ్య కుట్టింది కాదు. చీర వైపు చూసుకుంటూ అంది నీరజ. మిమ్మల్ని చూస్తుంటే నాకిప్పుడు అర్థమవుతోంది. పగలంతా నా టైంని ఎంత వేస్ట్ చేసుకుంటున్నానో, మనస్ఫూర్తిగా అంది సరళ. వేస్ట్ ఏముందులేండి, ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. అలా కాదు, కాలాన్ని ఏదో రకంగా గడపటం కాదు, సద్వినియోగం చేసుకోవటం ముఖ్యమని మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తోంది. ఈ వీధిలో ఆడవాళ్లంతా రోజు ఎవరో ఒకరింట్లో చేరి
గంటలు గంటలు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో ఉత్త కబుర్లతో. అందులో పనికొచ్చే విషయం ఒకటి ఉండదు. వాళ్ల మీద వీళ్ళు, వీళ్ల మీద వాళ్ళు చెప్పుకోవటం తప్ప. ఇక మీదట నేను వాళ్లతో చేరకుండా మీలాగే పగలంతా ఏదో ఒకటి చేస్తాను. నీరజ గారు, పొగరు, గర్వం అన్న బిరుదులు నాకు కూడా వస్తే రానివ్వండి. మీలాగే నేను పట్టించుకోను. నీరజ వైపు ఆరాధనగా చూస్తూ అంది సరళ. ఒకరి గురించి మనకెందుకు సరళ? మన పని మనం చేసుకోవాలి. మనం చేస్తున్నది మంచి అయినప్పుడు ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇరుగు పొరుగుతో పరిచయాలు, స్నేహాలు అవసరమే. కాని దేనికైనా లిమిట్స్ ఉండాలి. ఇలా గంటలు గంటలు కబుర్లతో కాలం గడపటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అవసరమైనప్పుడు మనిషికి మనిషి సహాయం చేసుకోవాలి, ఆదుకోవాలి. రోజంతా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకోవటం కాదు. అవసరమైనప్పుడు తోడుగా నిలబడాలి. అదే స్నేహం అంటే. ఇక్కడ ఈ వీధిలో ఒక 10 మంది ఆడవాళ్లు రోజు ఒక ఇంట్లో చేరుతున్నారు కదా. అలాంటప్పుడు పనికొచ్చి పనులేమైనా చేస్తే బాగుంటుంది. ఒకరి నుండి ఒకరు కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త విద్యలు నేర్చుకోవాలి. ఒట్టి కబుర్లతో కాలక్షేపం చేసే వాళ్ళకి కాలం విలువ తెలీదు. నిజమే, నేను కూడా ఈ రోజు నుండి మీ దగ్గర స్వెట్టర్లు, ఎంబ్రాయిడరీ నేర్చుకుంటాను. రోజుకి అరగంట చాలు, అంతకు మించి మీ టైం తిననులేండి. సరళ నవ్వుతూ అంది. నేర్చుకోవడం టైం తినడం ఎలా అవుతుంది? ఏం పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినంతసేపు ఉండి నేర్చుకోండి. ఇందులో టైం వేస్ట్ అయ్యే ప్రసక్తే లేదు. స్నేహపూర్వకంగా ఉన్నాయి ఆమె మాటలు. స్వెట్టర్లు, ఎంబ్రాయిడరీ కన్నా ముందు ఈ రోజు మీ దగ్గర ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. తిరిగిపోతే తిరిగి రానిది కాలమని, ఏదో ఒకటి చేస్తూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను. సోఫాలోంచి లేస్తూ ఒక విధమైన సంతృప్తితో అంది సరళ. నేను నేర్పలేదు, మీకు మీరే నేర్చుకున్నారు. నవ్వుతూ తను లేచింది నీరజ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.